మద్యం తాగి బండి నడిపే వారికి చుక్కలు చూపించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఆల్మోస్ట్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పడ్డట్లే. పాస్పోర్టు రాదు, వచ్చిన పాస్పోర్టు మీద వీసా రాదు, విద్యార్థులకు కొత్తగా కాలేజీల్లో సీట్లు ఇవ్వరు, ఉద్యోగులైతే వ్యక్తిగత రిమార్కుల్లోకి చేరిపోతోంది. నిరుద్యోగులైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు బ్లాక్ లో పెడతాయి. డ్రైవింగ్ లైసెన్సులపై శాశ్వత నిషేధం విధిస్తారు. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ చేయరు. ఉన్న వాహనాల ఆర్సీలను రెన్యువల్ చేయరు. పెండ్లైన వాళ్లకు మరో చిక్కు. తాగి పట్టుబడితే పోలీసుల వద్దకు భార్యతో సహా వచ్చి ఆవిడ ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలి. 19 अच्छा माइनर अच्छा विदाउट लाइसेंस ठीक है. हाँ क्यों गाड़ी चला रहे हो तुम बगैर लाइसेंस? अर्जेंट काम था सर. हाँ अर्जेंट. लर्निंग लाइसेंस कुछ है तुम्हारे पास? कोई नहीं. कभी अप्लाई करे फिर? करे एक बार करे. हाँ एक बार करे. लिए लर्निंग लाइसेंस? नहीं लिए. क्यों क्या प्रॉब्लम है इसमें? कुछ दिक्कत है लर्निंग लाइसेंस लेने में? कोई काम था इसलिए. काम था राजस्थान के थे. ఒకవేళ మైనర్లకు బండి ఇస్తే సదరు బండి యజమాని మీద కేసులు పెడతారు. మద్యం మత్తులో ప్రమాదాలకు పాల్పడితే ఐపీసీ 304 పార్ట్ 11 సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు. 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. గతంలో డ్రైవర్ తాగింది లేనిది తెలుసుకునేందుకు వైద్యశాలలకు పంపితే కేసులు తారుమారయ్యేవి. ఇప్పుడు ఆ పద్దతి మార్చేశారు. బ్రీత్ ఎనలైజర్లతో సంఘటన స్థలంలోనే తేల్చేస్తారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీయించి సాక్ష్యంగా కోర్టుకు సమర్పిస్తారు. మొత్తంగా మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల నివారణ మీద డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ల మీద హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నాకు టైం అయిపోయింది. ఓకే బాయ్. తాగిన వ్యక్తి కారు ఢీకొట్టడంతో ఏ పాపం ఎరుగని ఇతను ఇలా మారాడు. మళ్లీ సాధారణ మనిషి అవుతాడో లేదో తెలియదు. ఇంత ఘోర ప్రమాదానికి గురిచేసి ఆ కుటుంబానికి కన్నీళ్లు పెట్టించిన పాపం ఎవరిది? తను ఏం మిగుల్చుకున్నాడు? తాగి కారు నడిపి కనిపించని లోకాలకు పోయాడు. మద్యం తాగి మైనర్ చేసిన ప్రమాదం బాధిత కుటుంబాన్నే కాదు రాష్ట్ర ప్రజలను కుదిపేసింది. 21 ఏండ్లకు పైబడిన వారికే మద్యం అమ్మాలనే నిబంధనలున్నా పట్టించుకోకుండా ఓ బార్ విచ్చలవిడిగా లిక్కర్ అమ్మడం, పగటిపూటే పీకల దాకా తాగి ఇష్టారాజ్యంగా కారు నడపడం చివరికి ఓ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది. ఈ విషాదానికి మైనర్ ఒకడే కారణం కాదు. మద్యం అమ్మిన వాడి నుంచి మైనర్లకు బండ్లిస్తున్న తల్లిదండ్రుల దాకా అనేక మంది బాధ్యులు. రమ్య ప్రమాద ఘటనతో పోలీసులు ఇలాంటి ఘటనల మీద ఇకపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టి ఈ ఘటనలు పునరావృతం కానివ్వొద్దని దృఢ నిశ్చయానికి వచ్చారు. ఇక నుంచి మద్యం తాగి రోడ్డు ప్రమాదం చేసి ఇతరుల మరణానికి కారణమైతే 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. 21 సంవత్సరాలలోపు వారు మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసినా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతూ ప్రమాదాలకు కారణమైన కఠిన సెక్షన్లు విధించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే కేసుల్లో వారి భార్య, తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ కు పిలువనున్నారు. ఇక ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 2-3 రోజులు జైలుకెళ్లి వచ్చేవారు. అలాగే మైనర్లు, డ్రైవర్లకు మద్యం సరఫరా చేసే దుకాణాలపై కూడా కొరడా జులిపించనున్నారు. ఇది చాలా గొప్ప ఐడియారా. కారులోనే బార్. దీన్ని అంటారు కారో బార్. పోలీసులు అంటే భయమేదా? పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు? కారు సరిగ్గా నడపకపోతే కదా. నా కారు నా కంట్రోల్లోనే ఉంటుంది. చూడు ఎదురుగా కారు వస్తుంది. రేపు టీచర్ని కలవడానికి వెళ్ళాలి, గుర్తుందిగా? మీరు చాలా గుర్తొస్తున్నారు. ఈ రోజు ఇంటికి త్వరగా వస్తారుగా? బాబు, ఈ రోజు త్వరగా ఇంటికి రా, అందరం కలిసి భోంచేద్దాం.
డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించి పోలీసులు ప్రతి కేసును డేటాబేస్ రూపంలో భద్రపరుస్తారు. పట్టుబడ్డ వారి వివరాలను ఆయా విభాగాలకు పంపించడం లేదంటే ట్రాఫిక్ విభాగం డేటాబేస్ ను షేర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఫలితంగా పాస్పోర్ట్, వీసా జారీ కాదు. ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే దాన్ని రద్దు చేస్తారు. మైనర్లకు స్కూళ్లు, కాలేజీల్లో నో అడ్మిషన్స్. అందుకే ఇకపై తాగి వాహనాలు నడిపేవారు భారీ మూల్యం చెల్లించక తప్పదు.